ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. మనకెంతో వాగ్దాన పూర్ణుడిగా ఈ యొక్క సమయములో నిలిచి వాగ్దానము చేసి మనలను ధైర్యపరిచి ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమెన్. మీరు ఏ కార్యము తలంచి ఉన్నారో ఆ కార్యము వలన నా దగ్గర ధనము లేదు, నా దగ్గర ఆరోగ్యము లేదు, నా యొద్ద సరిపడిన తిండి లేదు అని నీవు బలహీనపడి ఉన్నావేమో. ధైర్యము వహించండి, ధైర్యము తెచ్చుకోండి. మీరు ధైర్యము తెచ్చుకొనిన ఎడల మీ కార్యము సఫలమవుతుంది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నీవు ఏ విషయంలో బలహీనపడి ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకము చేసుకొని, నీ ఆత్మీయ స్థితిలో నీవు బలహీనపడి ఉన్నావా? అంతకుముందు ఉన్న పరిశుద్ధ ఆత్మ నీలో ఎందుకు పని చేయడం లేదో నీవు ఒక్కసారి ఆలోచించు. నీవు కృంగిపోవద్దు. బలహీనపడిన నీవు ధైర్యము వహించి నట్లయితే నీ కార్యము సఫలమవుతుంది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నేను ఒక్కతనే ఉన్నాను, నా శత్రువులు అనేకులు ఉన్నారు, నాపై లేచి ఉన్నారని నీవు బలహీనపడి ఉన్నావేమో. ఒక్కసారి ప్రభు అయిన క్రీస్తు వారిని నీవు జ్ఞాపకము చేసుకొని ధైర్యము వహించు. నీ కార్యము సఫలమవుతుంది. 1000 మంది నీ పక్కన కూలినను, 10,000 మంది నీ కుడి పక్కన కూలినను నీకు అపాయము రాకుండా ప్రభు అయిన క్రీస్తు వారు నీ పక్షముగా నిలబడి నీ శత్రువులైన వారిని అంతము చేసి కూల్చే దేవుడు, వారిపైన గొప్ప విజయాలను కలిగించే దేవుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు బలహీనపడినట్లయితే ధైర్యము వహించుడి, మీ కార్యములన్నీ సఫలమగునుగాక. ఆమెన్. కాబట్టి మీరు ధైర్యము తెచ్చుకొని ఉన్నారు కనుక మీరు ఏమాత్రము భయపడాల్సిన అవసరము లేదు. ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను అని. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభు అయిన క్రీస్తు వారే స్వయముగా చెప్పి ఉన్నారు, లోకరక్షకుడు ఎవరు నశించిపోవుట తనకిష్టము లేదు కనుక నేను మరణించుట, నీవు మరణించుట, మనము మరణించుట, పాపములో ఉండుట ఆయనకిష్టం లేదు కనుక పాపులమై పాపపు ఊబిలో పడి ఉన్న మనలను పైకి లేవనెత్తుటకు మనందరి బదులుగా కల్వరి సిలువలో ఆయన రక్తమును కార్చి మనలను బ్రతికించి ఉన్న దేవుడు. ఆయన సజీవుడై 3వ రోజున లేచి మనకు ప్రత్యక్షమై ఆయన మనకు మాదిరిని చూపించి ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు వస్తున్న శ్రమలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, నాకు నీడ లేదు, నాకు ఆశ్రయము లేదు, నన్ను ఎవరు ఆదుకొని వారు లేరని నీవు అనుకొనిచున్నావేమో. తప్పు. ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, ఈ లోక సంబంధమైన బంధువులు, మిత్రులు, స్నేహితులు, ధనము కలిగిన వారు నీకు అండగా లేరేమో, నీకు ఆశ్రయముగా లేరేమో, కానీ నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను కనుక నీకు అపాయమేమియో రాదు. నీవు ఎట్టి కొరత కలిగి ఉన్నను నీ కొరతలన్నీ తీర్చే దేవునిగా నేనున్నానని, నా చేతి నీడలో నిన్ను కప్పియున్నానని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. అలాగునే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నీతిమంతులమైన ఎడల, నీతిమంతులము అయిన ఎడల మనలను దేవుడు గుర్తిస్తాడు. ఇతను నాకు తెలుసు, ఈమె నాకు తెలుసు, కావున వీరు నీతిమంతులై ఉన్నారు కనుక నా రాజ్యమునకు వారసులని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు.
మనము నీతిమంతులుగా ఉన్న ఎడల ప్రభువైన క్రీస్తు వారు తెలుసుకొని మనకు పరలోక రాజ్యమునిచ్చే దేవుడు, నిత్య జీవమునిచ్చే దేవుడు, నిత్య జీవ జలముల ఊట అయిన ఆయన యొద్దకు మనము చేరి ఉన్నాము కనుక మనము నీతిమంతులమే. కాబట్టి నీతియుక్తమైనటువంటి కార్యములు మనము చేయాలని ప్రభువు పేరట మిమ్ములను వేడుకొనుచున్నాను. కాబట్టి నీతిమంతులు ప్రభువుకు తెలుసు, కానీ దుష్టుల మార్గము నాశనమునకు అది దారి తీస్తుంది. దుష్టత్వము అనగా పాపము, వ్యభిచారము, విగ్రహారాధన, కాముకత్వము, నరహత్యలు, మద్యపానాసక్తి అనునవే. ఈ దుష్టత్వ కార్యములు చేయు వారిని నాశనమునకు పాత్రులవుతారని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. కాబట్టి మనము నీతిమంతులుగా ఉన్న ఎడల దేవుడు ఆయనతో కూడా పరలోక రాజ్యంలో చేరుస్తాడు. దుష్టులుగా ఉండిన ఎడల అది నాశనమునకు దారితీస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు బలహీన పడినప్పుడు ధైర్యపరిచిన దేవుడు, నీ కార్యము సఫలము చేసిన దేవుడు, నాకు నీడ లేదు అండలేదు అనుకొనినప్పుడు ఆయన చేతి నీడలో నిన్ను కప్పియున్న దేవుడు, నిన్ను నీతిమంతునిగా చేసిన దేవుడు. కాబట్టి దుష్టుల మార్గమును నీవు వెళ్ళక దేవుని మార్గములో వెళ్ళాలని, పరలోక రాజ్యములో ఆయనతో పాటు రాజ్య పరిపాలన చేసే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభువు పేరట మిమ్ములను వేడుకొనిచున్నాను. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.